ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న దీవెన ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనంలోని కొంత భాగం. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ఈ వాక్యం దేవుని హృదయాన్ని మనకు బయలుపరుస్తుంది. దేవుడు మన బలాన్ని కాదు, మన నమ్మకాన్ని చూస్తాడు. మన పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, సమస్యలు పెద్దగా అనిపించినా, దేవునిపై మన సంపూర్ణ విశ్వాసం ఉంటే ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. మనము నిత్యము దేవుని ప్రేమిస్తూ ఆయన నామాన్ని ఆశ్రయించినప్పుడు ఆయన తానే మన రక్షణగా నిలుస్తాడు. ఇది కేవలం వాగ్దానం మాత్రమే కాదు, అనుదినము మనకు వర్తించే ఒక సత్యం. మన శ్రమల్లో, భయాల్లో, అనిశ్చితుల్లో దేవునిని ఆశ్రయించిన వారికి ఆయన నిశ్చయంగా తప్పిస్తాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నా దేవునిపై నమ్మకాన్ని విడవకుండా నిలబడదాం. ఆయన వాగ్దానాలు ఎప్పుడూ ఫలిస్తూనే ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మేము నిన్ను నమ్ముకుంటున్నాము. మా బలహీనతల్లో, మా భయాల్లో మీరే మా ఆశ్రయము. మీ వాక్యం ప్రకారం మమ్మల్ని తప్పించు ప్రభువా. మా జీవితంలోని ప్రతి సమస్యలో మీ చేయి మాపై ఉంచి మమ్మల్ని నడిపించండి. మా విశ్వాసాన్ని బలపరచండి. మా హృదయాల్ని సమాధానంతో నింపండి. మీరే మా రక్షణ, మా దారి. మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి బలపరచునుగాక. ఆమేన్.